బాలకృష్ణ అఖండ 2 సినిమాకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టికెట్ రేట్లు పెంచుకోవడానికి స్పెషల్ షోలకు అనుమతి ఇవ్వడం ఇప్పుడు రాజకీయంగా చర్చనీయాంశమైంది. ఈ నిర్ణయంపై సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి. ఇప్పుడే చూశాను, అఖండ 2కి సినిమా రేట్లు పెంచుతున్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇలాంటి ప్రకటన ద్వారా కదా ఐబొమ్మ రవి లాంటి వాళ్ళు పుట్టేది. మీరు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సినిమాలు తీసేసేవాళ్ళు ఆ డబ్బులు మొత్తం ప్రజల మీద భారం వేయాలని ప్రయత్నిస్తుంటే ఇది ఎవరికి న్యాయం? కాబట్టి ఇంకా ఈ విలువైన కాస్ట్లీగా ఉన్న సినిమాను చూడడానికి ఇష్టమైన ప్రజానీకం ఐబొమ్మ రవి లాంటి వాడు చేసిన సినిమాలు చూస్తున్నారు. మీరే సూచిస్తున్నారు. మళ్ళీ అతను అరెస్ట్ చేసే హక్కు మీకు ఎక్కడ వచ్చింది? ఈ ప్రభుత్వానికి నైతిక హక్కు లేదు. ఐబొమ్మ లాంటి వాళ్ళని అరెస్ట్ చేసే నైతిక హక్కు మీకు లేదు. ఎందుకంటే మీరే సృష్టిస్తున్నారు అటువంటి వాళ్ళని. ఇప్పుడు ఆయన జైల్లో పెట్టి ఇంకా చాలా మంది వస్తారు. ఇలాంటి సినిమాలని రేట్లు పెంచి దివాళాపూరితంగా సంపన్న వర్గాలు ఒడిగని చేస్తూ సామాన్య ప్రజానికాన్ని జోగులు కొట్టేసేటువంటి తిరుక్షోభం చేసేటువంటి అయిపోతున్నారు. ఇంకా రాబోతున్న సినిమాలు 6-7 సినిమాలు రాబోతున్నాయి. అవి ఎందుకు పెంచుతారు ఇంకా అంటే అట్లా పెంచుకుని పోయి ప్రజలను భారం వేస్తుంటే ఇట్లాంటి ఐబొమ్మ రవి లాంటి వాళ్ళు చాలా మంది పుడతారు. వాళ్ళు రావడం మీ చేత కాదు. ఇది స్వయంకృత అపరాధం. వ్యవస్థలో చేస్తున్నటువంటి అనేక అరాచకాల భాగంగా ఇది ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోకపోతే ఇలాంటి అరాచకాలు జరుగుతూనే ఉంటాయి. తక్షణం ఈ సినిమాలు ఆ పద్ధతి ప్రజలకు దూరం చేయబాగండి. ప్రజలు సినిమా థియేటర్లకి ప్రజలకు దూరం పెంచేస్తున్నారు. సినిమా థియేటర్లో 100 రోజులు 50 రోజులు ఆడుతూ ఉంటే జనం చూస్తారు. సామాన్య ప్రజానికి మీరు 3 రోజులు మొత్తం డబ్బులు వాడుకున్న తర్వాత అది ఎవరు చూస్తారు? అంటే సినిమా థియేటర్లకి ప్రజానీకానికి దూరం చేస్తున్నారు. కళామతలకి ప్రజలకు దూరం చేస్తున్నారు. ఇది అత్యంత ప్రమాదకరమైన ధోరణి. ఇలాంటి విలాసవంతమైన సినిమాలు తీసి వాళ్ళు నష్టం అవుతున్న భయంతో ప్రజల మీద భారం వేస్తే ఇది ప్రజలు ఊరికే ప్రసక్తి లేదు. మేము తీవ్రంగా ఖండిస్తున్నాం.